మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధిని పాటించాలన్నట్లయితే వీరికి అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి రవి, చంద్రుడు, శుక్రుడు, శని సంచార స్థితి ఉండటం వలన అష్ట కష్టాలు అన్నీ ఒకేసారి వచ్చినట్లుగా ఈ ఆదివారం అమావాస్య రోజున వీలైనంత వరకు దూర, వాయు, జల ప్రయాణాలకు దూరంగా ఉండడం, ఆవేశంగా లేకుండా ఉండడం, అనర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడం, వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సూర్యారాధన, వీలైనంత వరకు ఆ రోజు ప్రశాంతంగా ఉండేటువంటి ఏర్పాట్లు చేసుకోగలగాలి. కనుక జల ప్రయాణాలు, దూర ప్రయాణాలు, వాహనాలతో, యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు నవధాన్యాలను అన్నిటి కలిపి కేజీంబావును ఏర్పాటు చేసుకొని ఒక తెలుపు రంగు క్లాత్లో మూటకట్టి కాళభైరవ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకొని పూజ చేసుకొని దగ్గరగా ఉండబడిన శివాలయంలో ఈ నవధాన్యాలతో అర్చన చేసుకొని ఈ నవధాన్యాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం కానీ, ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం మీకు యోగదాయకం. అలాగనే ఇంట్లో ఒక కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ అష్టకాన్ని వినడం వలన, కాళభైరవ స్వామి పూజలో పాల్గొనడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి.